నమస్తే అండి. టీడీపీ అగ్రనాయకుల ధోరణి మారింది. వాళ్ళ ప్రవర్తన మారింది అని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. కానీ మారలా. ఎక్కడో పాత వాళ్ళ మైండ్ సెట్ ఇంకా అలాగే ఉంది. ఎందుకంటే గత 5 ఏళ్లలో వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చూసిన పరిమాణాలు అందరికీ తెలుసు. ఎలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా వాళ్ళు అధికారంలోకి రాగలిగారనేది అందరికీ తెలిసిన విషయం. ఒక 2 విషయాల్లో ఇప్పుడు మాకు వాళ్ళ మనసు ఇంకప్పటికీ మారదు అనేది నాకు అర్థమైపోయింది, వాళ్ళ మైండ్ సెట్. ఎందుకనంటే ఇప్పుడు అమరావతికి రేపు మోడీ గారి మీటింగ్కి ఇన్విటేషన్ కార్డు తయారు చేశారు. అందులో పవన్ కళ్యాణ్ గారి పేరు లేదని మా జన సైనికులందరూ మేము కూడా ఇంక్లూడింగ్ బాధపడతా ఉన్నాం. తర్వాత జన సైనికులందరూ అంటే మా అధికార నాయకులు, మా ఎమ్మెల్యేలు, జనసేన ఎమ్మెల్యేలు కానీ, జనసేన మంత్రులు కానీ, ఎంపీలు కానీ, అధికార ప్రతినిధులుగా ఉన్న మా నాయకులు కానీ ఎవరూ దాని గురించి ఎక్కువగా మాట్లాడినట్లేదు. ఎందుకని మాట్లాడలేదంటే కళ్యాణ్ గారు ఏమన్నా అనుకుంటారేమో, ఏమన్నా అంటారేమో, మీరు ఎందుకు తొందరపడ్డారు అంటారేమో అనే ఉద్దేశంతో మాట్లాడలేదు. కానీ మా బోటోళ్ళ మనోభావాలు దెబ్బతింటే మేము గమ్మునున్నాం, మేము మాట్లాడతాం. ఆ విధంగా సోషల్ మీడియాలో జన సైనికులు పోస్టులు పెట్టడం, బాధపడటం, చూడటం, వ్యతిరేకించడం చూసి దాన్ని మార్చుకొని యూటర్న్ తీసుకొని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పేరు నమోదు చేశారు దాంట్లో. లాస్ట్ టైం కూడా అది ఇప్పుడు మాట్లాడకూడదు కానీ మాట్లాడాల్సి ఉంది. లాస్ట్ టైం కూడా డిప్యూటీ సీఎం అన్న లొకేషన్ గారిని చేయాలనేసి ఆయన ఏబిఎన్ రాధాకృష్ణ గారి కాడి నుంచి, మహాసేన రాజేష్ గారి కాడి నుంచి స్టార్ట్ అయింది. అది అట్లా నాయకులు, సాధారణ నాయకుల కాడి నుంచి మంత్రుల కాడికి వచ్చేసింది, ఎంపీల కాడికి వెళ్ళిపోయింది. వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని స్టేజ్ మీద కూర్చొని పెట్టే మాట్లాడడం మొదలుపెట్టారు. అయినా కూడా వాళ్ళ ధోరణి మార్చుకోవాలి. అగ్రనాయకులు చూద్దాం ఎట్లుంటుందో అనేసి మా బోటోళ్ళం కూడా ఏం చూస్తున్నామంటే, సరే కానీ నేను డిప్యూటీ సీఎం కాబట్టి సీఎంని చేసుకోనండి ఏమవుతుంది అని చూస్తూ ఉన్నాం. కళ్యాణ్ గారు కూడా అందరు గారు ఎప్పుడైతే మా కిరణ్ రాయల్ మాట్లాడాడో దాని గురించి, లొకేషన్ డిప్యూటీ సీఎం చేస్తే కళ్యాణ్ గారిని సీఎం చేయండి అనేసి, అప్పుడు కళ్యాణ్ గారు రెస్పాండ్ అయ్యారు. మీరెవరూ మాట్లాడద్దు దీని గురించి, కామ్గా ఉండండి అని నేను రెస్పాండ్ అయిన తర్వాత, లెటర్ రిలీజ్ చేసిన తర్వాత టీడీపీ అగ్రనాయకులు లెటర్ రిలీజ్ చేశారు. ఎవరు దీని విషయంలోకి ఎప్పుడు మాట్లాడకూడదు అది ఇది అనేసి. అప్పటి వరకు మాత్రం చోద్యం చూస్తూ ఉన్నారు. ఎందుకు అది ఎలా వస్తుందో చూద్దాం అనేసి. ఎందుకంటే వాళ్ళ పాత ధోరణి అదే, వాళ్ళ మైండ్ సెట్ అలాగే ఉంటుంది అనమాట దాని గురించి. ఇప్పుడు కూడా ఇలాగే. అసలు కళ్యాణ్ గారు రాకుండా మీరు అమరావతిలో మీటింగ్ పెట్టి మోడీ గారు వచ్చినప్పుడు కళ్యాణ్ గారు లేకుండా, ఆయన పేరు లేకుండా, ఆయన లేకుండా అక్కడ మీటింగ్ జరుగుతుందా? మోడీ గారు ఒప్పుకుంటారా? అసలు మీరు అసలు ఎలా చేయాలనుకుంటున్నారు దాన్ని? ధోరణి మార్చుకుంటే బాగుంటుంది. మార్చుకోకుండా ఇలాగే ఉంటే, మీరు ఇలాగే చేసుకుంటూ పోతూ ఉంటే, మా నాయకుడు ఏమనడు. మా నాయకుడు ఎందుకంటే ఆయన కారణ జన్ముడు. ఆయన కొద్దిగా ఇలాంటివన్నీ పట్టించుకోడు. మనం పని చేసుకుంటూ పోదాం, ఏం జరగాల్సి ఉంటుంది. కానీ మా బోటోలో ఉంటాం కదా, మాకు మనోభావాలు దెబ్బతింటాయి కదా, మేము ఊరుకోలేము. దయచేసి ఇది గమనించండి అగ్రనాయకులు. కొంచెం కింద మా జన సైనికులు, కింద స్థాయి సైనికులకి మనోభావాలు ఉంటే వాళ్ళు దెబ్బతింటారు బాబు. వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే వాళ్ళు మనకి గడ్డు కాలం వస్తుంది. కొంచెం దీన్ని మనసులో పెట్టుకొని నడుచుకుందాం మనం అని చెప్పి టీడీపీ అగ్రనాయకులు గుర్తించాల్సిందిగా మనవి. ఏదైనా తప్పులు మాట్లాడుంటే నన్ను క్షమించండి. ఎవరు? టీడీపీ నాయకులు కాదు, ఓన్లీ జనసేన నాయకులు మాత్రమే నన్ను క్షమించండి. నమస్తే.